హాయ్ గైస్, ఈరోజు అంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్ సంబంధించి కానీ అధికార మార్పిడికి సంబంధించి కానీ ఎటువంటి దానికి సంబంధించింది కాదు. ఇది రిగార్డింగ్ టెక్నాలజీ. రీసెంట్గా ఎలాన్ మస్క్ అని చేసిన ట్వీట్ మీరు చూస్తే ఉంటారు. ఈవీఎంస్ అనే దాన్ని మనం ట్యాంపర్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు, దాని ద్వారా రిజల్ట్స్ని మనం మార్చవచ్చు. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాటి లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా దీన్ని మనం మాడిఫై చేయొచ్చు అనేది ఈ మధ్య ఎలాన్ మస్క్ అని చేసిన ట్వీట్ ద్వారా మనకి బహిర్గతం అవుతుంది. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఊరికే వాదించకుండా ఆర్గ్యుమెంట్ లేకుండా మన ఈవీఎంస్ ప్రజెంట్ వరకు మాత్రం ట్యాంపర్డ్ ప్రూఫే. ఎందుకంటే ఎటువంటి ఈవీఎంనైనా ట్యాంపర్ చేయాలంటే అది చిప్లో చేంజెస్ కానీ సాఫ్ట్వేర్లో చేంజెస్ కానీ ఎవరైతే దాన్ని అథారిటీగా కంట్రోల్ ఉంటారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ హైయర్ అథారిటీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా మాడిఫై చేయడం ద్వారా కానీ వాళ్ళ ఇంటర్నెట్ యాక్సెస్ కానీ బ్లూటూత్ యాక్సెస్ కానీ లేకపోతే ఎన్పిసి ఏదైనా ఒక ఛానలింగ్ మనం చేయగలిగిన వాటి ద్వారా మాత్రం చేయడానికి అవుతుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం మన ఈవీఎంస్ మాత్రం ట్యాంపర్ అవ్వడానికి ఎటువంటి పరిస్థితిలో అవకాశం లేదు. అలా చేయగలిగితే అధికారంలో ఉన్న వాళ్ళే వాటిని హ్యాక్ చేసి మంచి ఓటు పర్సంటేజ్ సీట్లని తెచ్చుకోగలరని మీరు గమనించగలరు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఎలాన్ మస్క్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. టెక్నాలజీలో అత్యంత అడ్వాన్స్డ్ స్పేస్ ఎక్స్, టెస్లా కార్స్, లేకపోతే న్యూరల్ లింక్, ద బోరింగ్ కంపెనీ అనే ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు ఏ రేంజ్లో వర్క్ చేస్తున్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్లో చిప్ ద్వారా న్యూరాన్స్లో ఒక లింక్ ఏర్పాటు చేసి దాని ద్వారా బయట ఉండే మెషినరీని లేకపోతే మన యొక్క సిస్టమ్స్ని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేంత వర్క్ వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అలాంటి వ్యక్తి చేసిన ఈ యొక్క కామెంట్ మనం ఈజీగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఈవీఎంస్ ఓటింగ్ అనేది ఒక జనరేషన్ని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పూర్తి అధికారాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన లేకపోతే మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్గా ఉండాలని మనం కోరుకోవాలి. పూర్వం బ్యాలెట్ పేపర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, కౌంటింగ్లో ఉండే ఇబ్బందులు, వాటిని రిగ్గింగ్ చేయడము, లేకపోతే వాటిలో ఇంకు పోయడము, లేకపోతే ఆ బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా ఈ ఈవీఎంస్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అయినప్పటికీ మెల్లిగా బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంకి చేంజ్ అయింది. మళ్ళంటి టెక్నాలజీ పట్ల ఒక 30 to 40% రూరల్ పీపుల్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అంతగా యాక్సెస్ లేని ఈ కంట్రీలో ఈవీఎంస్ని చాలా విజయవంతంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయగలుగుతుందంటే అది మన వాళ్ళు ఉన్న నిజాయితీ, డెడికేషనే. కాకపోతే ఫ్యూచర్లో మాత్రం ఇంత టెక్నాలజీ పెరుగుతున్న ఈ టైంలో ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ అనేది హ్యాక్ చేయడమో దాన్ని మాడిఫై చేయడం అనేది కష్టమేమో కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో భవిష్యత్తులో చాలా దేశాలు బహుశా మళ్ళీ పేపర్ బ్యాలెట్కే మారచ్చు. అది ప్రజలు కోరుకుంటే డెఫినెట్గా పేపర్ బ్యాలెట్వే మారచ్చు. దానివల్ల రిజల్ట్స్ అనే దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. లేకపోతే ఓడిపోగానే ఈవెంట్స్ ట్యాంపర్ చేశారన్నో ఏదో జరిగిందని ఏదో ఒక పార్టీ నాయకులు, ఓడిపోయిన నాయకులు అనుకునే అవకాశం ఉంది. ప్రజల అభీష్టము, వాళ్ళ యొక్క జడ్జిమెంటు, లేకపోతే వాళ్ళ యొక్క తీర్పు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అవహేళన చేసే విధంగా ఓటింగ్ ఉండకూడదు. అలాంటి ఓటింగ్ మీద కామెంట్స్ చేసి జడ్జిమెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఫ్యూచర్లో మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ రావడం కానీ లేకపోతే ఈ ఈవీఎంస్ని మరింత ట్యాంపర్డ్ ప్రూఫ్గా చేయాలని కానీ నేను కోరుకుంటున్నాను. జై హింద్.